విశాఖపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు వైవి సుబ్బారెడ్డి. విశాఖ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తున్నారు ఆయన. సౌత్ ఇండియాలోనే విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా చేస్తామని, విజన్ డాక్యుమెంట్ ఆఫ్ విశాఖను ఇప్పటికే లాంచ్ చేశామని చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలోనూ విశాఖ పాలనా రాజధానిగా ప్రకటించామని అన్నారు. వైసీపీ రెండోసారి అధికారంలోకి రాబోతుందని, ముఖ్యమంత్రిగా జగన్ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. ఇండియాలో బిజినెస్ క్యాపిటల్గా ముంబై ఎట్లా ఉందో, మనం విశాఖపట్నాన్ని సౌత్ ఇండియాలోనే బిజినెస్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేసుకునే స్కోప్ ఉంది. కాబట్టి తప్పకుండా అన్ని విధాల మా ప్రభుత్వం ముందుండి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఆల్రెడీ తీసుకొచ్చాం. ఇంకా దాన్ని ఫర్దర్గా డెవలప్ చేసి ముందుకు పోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. మీరు అందరూ కూడా చూశారు. జస్ట్ 2 months బ్యాక్ our Chief Minister launched the vision document of Visakhapatnam vision document ఒకటి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పి వన్స్ అగైన్ రీఇన్స్టేట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పరిపాలనా రాజధానిగా చేయటమే కాకుండా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి దానికి మీరందరూ సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున మాకు అండగా నిలబడాలని మీకు అందరికీ ప్రత్యేకంగా విన్నవించుకుంటూ